మార్చ్ 31న మేషరాశిలో బుధ రాహు యుతి. ఈ 3 రాశులకు పీడకాలమట. బుధుడు రాహువు కలిస్తే జడత్వ యోగం కలుగుతుంది. ఈ 3 రాశుల వారు ఈ యోగంతో విపరీతమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి కదులుతాయి మరియు ఈ సంచారం అనేక రకాల యోగాలను సృష్టిస్తుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో శుభ లేదా అశుభ ప్రభావాలను కలిగిస్తుంది. ప్రస్తుతం బుధుడు తన బలహీనమైన రాశి ద్వారా కదులుతున్నాడు మరియు మార్చి 31న మేషరాశిలోకి వెళ్తాడు. అక్కడ బుధుడు జూన్ 7 వరకు ఉంటాడు. రాహు ఇప్పటికే మేషరాశిలో కూర్చున్నాడు. అటువంటి పరిస్థితిలో మేషరాశిలో రాహు మరియు బుధుడు కలయికతో జడయోగం ఏర్పడుతుంది. ఈ సంయోగంలో శని ప్రతికూల కోణాన్ని కలిగి ఉంది. జ్యోతిష శాస్త్రంలో రాహు ఒక దుష్ట గ్రహం. దీనితో శుభగ్రహం బుధుడు చేరినప్పుడు అటువంటి శుభ ఫలితాన్ని ఆశించలేము. అటువంటి పరిస్థితిలో ఈ 3 రాశుల వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి. ఈ రాశి వారికి బుధుడు మరియు రాహు కలయిక 8వ ఇంట్లో ఉంది. దీనిని ఆకస్మిక సంఘటనల ఇల్లు అని పిలుస్తారు. 8వ ఇంట్లో రాహుతో లగ్న మైత్రి కొన్ని పెద్ద విపత్తులను తెస్తుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించారు. మీరు చర్మ వ్యాధిగ్రస్తులైతే ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించండి. ఈ సమయంలో మీ పెట్టుబడి నిలిచిపోవచ్చు కాబట్టి మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా తెలివిగా చేయండి. మీ సహోద్యోగులు కార్యాలయంలో మీకు సరైన మద్దతు ఇవ్వడం లేదు. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు మరియు రాహుల కలయిక 5వ ఇంట్లో ఉంది. దీనిని ప్రేమ మరియు పిల్లల ఇల్లు అని పిలుస్తారు. ఈ ఇంట్లో బుధుడు మరియు రాహువు కలయిక మీ మేధస్సును గందరగోళానికి గురి చేస్తుంది. ఈ సమయంలో మీరు అలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. అది భవిష్యత్తులో మీకు మంచిది కాదు. మీరు ఈ సమయంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే ఆలోచనాత్మకంగా ప్రారంభించండి. మీ ప్రేమికుడిని మోసం చేయవద్దు మరియు ఎవరికీ ప్రేమను అందించవద్దు. ఈ సమయంలో అన్నయ్యలతో విభేదాలు రానివ్వకండి.